ఈ శబరిని ఈ శబరి కోసం వచ్చారా తండ్రి? అయ్యో అయ్యో, అసలే ఆనదు చూపు, ఆపై ఈ కన్నీరు. రామా రామా, నేను మోము చూద్దామంటే నా కంటిని నా కన్నీరే నాయన. రామా నా తండ్రి, ఈ శబరి కోసం వచ్చావా? శ్రీరామచంద్ర, జయ జయ శ్రీరామ జానకి రామ, జయ జయ శ్రీరామ జానకి రామ, జయ జయ శ్రీరామ జానకి రామ, జయ జగన్ను గోరు తండ్రి దశరథ రామ, జయ జగన్ను గోరు తండ్రి దశరథ రామ. శ్రీరామచంద్ర, ఎవర నీవు ఇంత భక్తి ఏలగలిగను, 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 కలియుగము మాకు ఇంత సర్వదోషము, కలియుగము సంత సంపు భౌరదోషము, సరినయనుల సంత చంపు భౌరదోషము, కలియుగము సంత సంపు భౌరదోషము. ఎవర నీవు ఇంత భక్తి ఏలగలిగను. ఎవరు నీకు ఇంత భక్తి ఏలగలిగను, ఏ ముసలవా, నీకు మా మీద ఇంత భక్తి ఏలగలిగాను తెలుపుము కదా. శ్రీరామచంద్ర, నన్ను అడుగుతున్నావా తండ్రి? అవును, నేను ఈ మతంగ మహర్షి ఆశ్రమంలో నివసించేటువంటి శబరి అనేటువంటి చెంచు వనితను. నీ దర్శనం కోసము నేను ఆరాటపడుతూ వేచి ఉన్నాను నాయన. శబరి అనడు దాన నీవు జగము సేవకు, ఎవరి అనడి దాన నీకు శరణు సేవకు, శబరి అనడు దాన నీవు శరణు సేవకు. ఎవరి చించుకుంటే ప్రతిదినము, ప్రభువరని చించుకుంటే ప్రతిదినము, ప్రభువరని చించుకుంటే ప్రతిదినము. తండ్రి శ్రీరామచంద్ర, ఇంకుల వంశోద్భవ తండ్రి, నీ చరణ సేవ కోసము నేను వేచి చూస్తున్నాను నాయన. రండి, ఈ విధంగా ఆసనముల పైన కూర్చుండి స్వామి. ఇంత దోచ చెవరి నీకు వినకులు వినకు, ఇంత దోష శబరి నీకు వినతులు వినగా, ఇంత దోచ చెవరి నీకు వినకులు వినగా, ఇంత దోష శబరి నీకు వినతులు వినగా, సంతసించినాడ నిలువ చాలబోదుగా, సంతసించినాడ నిలువ చాలబోదుగా. నీ వృత్తాంతం వినగా చాలా ఆశ్చర్యంగా ఉన్నది. నీ భక్తికి సంతోషించి తిని ఇక నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోగలను. శ్రీరామచంద్ర, వెళ్ళేదే స్వామి. స్వామి, నిన్ను చూసినట్లయితే నీ కలువ కన్నులు ఎందుకో వాడిపోయాయి తండ్రి. నీ పాదాలు చూస్తే పాదాలలో రక్తం కనిపిస్తుంది. నీ కడుపు చూస్తే ఎక్కడికో తరుక్కుపోయింది. అన్న ఆహారాలు లేక, కేశ సంస్కారం లేక. తండ్రి తండ్రి, ఒక్క క్షణం నాయన, ఒక్క క్షణము. తండ్రి, చెట్టు నడిగి పుట్ట నడిగి పట్టుకొచ్చిన ఫలాలు, పుట్టదేనే రసాలు. స్వామి,
అసలే ఆనదు చూపు ఆపై కన్నీరు. స్వామి, నీకోసం అడివంతా తిరుగుతూ ఈ బదరి ఫలాలు తీసుకొచ్చాను తండ్రి. ఇందులో మధురమైన విధిగో ఈ బదరి ఫలములు, మధురమైన విధిగో ఈ బదరి ఫలములు, మధురమైన విధిగో ఈ బదరి ఫలములు. స్వామి, ఈ యొక్క అరణ్యంలో ప్రతిదినము మీకోసం ఈ ఫలములు సేకరించాను తండ్రి. దీంట్లో కాయలేవో ఆరముగినవేవో కానీ ముందుగా రవ్వంత చూసి విందుగా అందించన తండ్రి. పటు నాయన తండ్రి శ్రీరామచంద్ర. ఒకరుగా తిన్నాయన, ఎప్పుడు తిన్నావో తండ్రి? నా తల్లి జాడల కోసం వేచి వేచి చూస్తున్నావు నాయన. శక్తి వేణురాల నీరు సేవ మెచ్చితే, 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 భక్తురాల వౌట మోక్ష పదవి మెచ్చితే, భక్తురాల వౌట మోక్ష పదవి మెచ్చితే, భక్తురాల వౌట మోక్ష పదములెచ్చితే, భక్తురాల వౌట మోక్ష పదవి మెచ్చితే, శక్తి వేణురాల నీరు సేవ మెచ్చితే, శక్తి వేణురాల నీరు సేవ మెచ్చితే, భక్తురాల వౌట మోక్ష పదములెచ్చితే. భక్తురాల వౌట మోక్ష పదవి మెచ్చితే. శబరి, నీవు నాకు ప్రియ భక్తురాలను, నీకు మోక్ష పదములు ఇచ్చుతున్నాను. నీ సేవలకు చాలా మెచ్చుతుంది. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. నీవు నా ప్రియ భక్తురాలను అవుట చేత నీకు మోక్షము ప్రసాదించుతున్నాను. మహాప్రసాదం స్వామి. స్వామి, ఒక మాట చెప్పేదను. నా తల్లి జాడలకై నీవు అలమటిస్తున్నావు కదా. అవును. పంపా తీరమున నుండే భానుసూనుడు, పంపా తీరమున నుండి భానుసూనుడు, పంపా తీరమున నుండే భానుసూనుడు, పంపా తీరమున నుండి భానుసూనుడు, ఇంపుగా నాతని మైత్రి కలుగు శుభములు, ఇంపుగా నాతని మైత్రి కలుగు శుభములు, పంపా తీరమున నుండే భానుసూనుడు, పంపా తీరమున నుండి భానుసూనుడు. తండ్రి శ్రీరామచంద్ర, ఈ యొక్క పంపా సరోవరము చివరిలో మదంగం ఋష్యమూక పర్వతం పైన ఆ సూర్యనందనుడు కొలువై ఉన్నాడు. నీవు వెళ్ళినట్లయితే అతని మైత్రితో నీకు శుభం కలుగుతుంది తండ్రి. ఇక నేను స్వర్గప్రాప్తికి నాకు మోక్ష పదవినివ్వండి. పట్టుతర మగు మధుర బాల పౌని దలచును, పట్టుతర మగు మధుర బాల పౌని దలచును, మధుర బాల పౌని దలచును, మధుర బాల పౌని దలచును, నే నటులనే రేగువార మదని గురించి, నే నటులనే రేగువార మదని గురించి, మధుర బాల పౌని దలచును, పట్టుతర
శబరి స్వామి